వాటిని తెలియపరచండి. మమ్మల్ని మీ బోరగా మలిచి వాడుకోనండి తండ్రి. అయా ఇదిగో మా నుండి మా ఆలోచన బట్టి కానీ మా జ్ఞానం బట్టి కానీ ఎట్టి మాటలు రానిక వాటిని దూరపరచండి. అన్ని విషయాల్లో మీరే కనబడాలి, మీరే మాట్లాడాలి. కనుక నాయన ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. దుష్టుడు అనేక రీతిలుగా ఆటంకం పరుస్తున్నప్పటికీ అటు ఆటంకాలని యేసు శక్తి గల నామములో నిర్వీర్యపరుస్తూ నీ కృపను, పరిశుద్ధాత్మ శక్తిని, నీ ప్రభావమును ఇక్కడ కుమ్మరించి మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మరి ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. మరి పరమగీత గ్రంథము రాసిన గ్రంథకర్త ఎవరు అంటే సొలొమోను మహారాజు. ఎవరు? సొలొమోను మహారాజు గారు ఈ గ్రంథాన్ని రాశారు. ఆయన 3 గ్రంథాలు రాశారు ఈ పరిశుద్ధ గ్రంథంలో. ప్రత్యేకంగా మనం చెప్పుకునేవి ఏంటి అంటే సామెతలు, ప్రసంగి, పరమగీతము. ఈ 3టిని రాసింది సొలొమోను గారే. మహాజ్ఞాని అయిన సొలొమోను. ఆయనకి మరి పేరేంటి? మహాజ్ఞాని. అంటే ఆయన అంత జ్ఞానవంతుడు ఈ భూమి మండలం మీద ఎవ్వరూ లేరు, ఇక ఉండరు కూడా అని అన్నాడు ప్రభు. దేవుని స్తోత్ర. కనుక అంత జ్ఞానవంతుడైన సొలొమోను గారు మరి ఈ పరమగీతాన్ని రాశారు. మరి దీన్ని కనుక మనం చదివితే అర్థం కాదు, మామూలుగా మనం చదివితే అర్థం కాదు. సామెతలు చదివితే చిన్నపిల్లలు చదివిన అర్థమైంది సామెతలు. అలాగే ప్రసంగి గ్రంథం చదివితే కొంచెం పెద్ద వయసుకు వచ్చిన వారికి చక్కగా అర్థమైంది. మరి పరమగీతం వచ్చేవాడికి చాలా మందికి అర్థం కాదు. అయితే ఈ పరమగీతాన్ని మరి దేని నిమిత్తమై రాశారు అంటే సంఘము కోసము, దేవుని కోసము రాశారు. అంటే సంఘమేమో వధువు, దేవుడేమో వరుడు. సంఘమేమో పెళ్లి కుమార్తె, మరి దేవుడేమో పెళ్లి కుమారుడు. మరి సంఘమేమో ప్రియురాలు, మరి దేవుడేమో ప్రియుడు. ఇలాగా సంబోధిస్తూ వారి మధ్య ఉన్న ప్రేమను ఈ పరమగీత గ్రంథంలో రాశాడు. దేవుని స్తోత్రం. పరమగీతమైన ప్రణయ గీతము అని కూడా అనొచ్చు. అంటే ఎక్కువ ప్రేమ కనపడుతుంది ఈ గ్రంథంలో. సంఘం పట్ల ఆయనకున్న ప్రేమ, సంఘానికి దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఆ ప్రేమను ఎలా వెల్లడిపరుచుకుంటున్నారో ఇవి మాటల రూపంలో రాశారు. కనుక దానినే ఇక్కడ చెప్తున్నాడు 9వ వచనంలో, నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. ఈ గ్రంథం అంతా పోలికలే. మనకి అచ్చ తెలుగులో అర్థం అవ్వాలని చెప్తాం. ఒక అబ్బాయి ఎత్తుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. ఏమని పోల్చాలి? అతన్ని తాడి చెట్లాగా ఉన్నాడు రా అంటాం. ఏమంటాం? ఎందుకని ఆ మాట? వాడు ఎత్తుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. తాడి చెట్టు కూడా ఎత్తుగా ఉంటది, నల్లగా ఉంటది. అంటే ఒక పోలిక. ఈ పరమగీతం కూడా అలాగే పోలికలే. అయితే ఇక్కడ రాసిన మాటలో దేంతో పోలుస్తా అన్నాడు? ప్రియురాల్ని దేంతో పోలుస్తున్నా అంట? ఫరో యొక్క రథస్వములతో. అంటే ఫరో యొక్క రథానికి ఉండే గుర్రాలతో పోలుస్తున్నాడు. అశ్వము అంటే గుర్రము. గుర్రం తెలుసు అందరికీ? అశ్వం అంటే గుర్రం. మరి ఈనాడు కాలంలో మన నిర్మాకాండాన్ని ధ్యానం చేస్తాం. 40 రోజులు ఫరో సుఖోపవాసాలు. ఇది మోషే సుఖోపవాసాలు. కనుక ఈ నిర్మాకాండాన్ని ధ్యానం చేస్తే దాంట్లో కనబడుతుంది ఫరో రథాల గురించి. ఎక్కడ కనబడింది అంటే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రానికి దాటే సమయంలో ఫరో మరలా వెనకాల రథాలు వేసుకొని వాళ్ళ వెనకాల రావడం జరిగింది. అక్కడ కనబడతాయి ఫరో యొక్క రథాలు, వాటి గుర్రాలు, వారి సైన్యము అక్కడ చూపించబడుతూ ఉంది. మన యొక్క నిర్మాకాండం 14వ అధ్యాయంలో కనబడింది. మరి 600 మంది రథాలతో మరలా ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి ఫరో వెనకాల పడి రావడం జరిగింది. అయితే ఇక్కడ సంఘము, ప్రియురాలంటే ఎవరు?
సంఘం, మనందరము దేవుని దృష్టిలో ఒక ప్రియురాలు అంటే ఒక సంఘము. సంఘం అంటే ఏంటి? వధువు అంటే పెళ్లి కుమార్తె. అందరం కూడా పెళ్లి కుమార్తె. పురుషుడు స్త్రీ అనే భేదం లేదు, అందరం కూడా పెళ్లి కుమార్తె వరసే. దేవుని స్తోత్రం. కనుక అలాగా పెళ్లి కుమార్తె అయిన వధువుని ఏమని పిలుస్తుంటే ప్రియురాలు. ముందే చెప్పాను, ప్రియురాలు ప్రియుడు. ఇద్దరు ప్రేమికులు ఏమని పిలుచుకుంటారు? ప్రియురాలు ప్రియుడు. కనుక అలాగే దేవుడు సంఘాన్ని ప్రియురాలు అని పిలుస్తున్నాడు. ఆ ప్రియురాలైన సంఘాన్ని దేంతో పోల్చుతున్నాడు? ఇక్కడ ఫరో యొక్క రథాశ్వములతో పోల్చుతున్నాడు. ఇందాక చెప్పుకున్నాం, ఒక అబ్బాయి నల్లగా ఎత్తుగా ఉన్నాడంటే తాడు చెట్టు లాగా ఉన్నాడు అన్నాం. అంటే అబ్బాయిని తాడు చెట్టుతో పోల్చాడు. ఇక్కడ సంఘాన్ని దేంతో పోల్చాడంటే ఫరో యొక్క రథానికి కట్టిన గుర్రాలు. మామూలు గుర్రాలుగా, మామూలు గుర్రాలు చాలా ఉంటాయి. ఫరో ఇంకా వేరే సైనికులు వెళ్ళే గుర్రాలు చాలా ఉంటాయి. కానీ ఏ గుర్రాలతో పోల్చాడు? రథానికి కట్టబడిన గుర్రాలతో పోల్చాడు సంఘాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే సంఘము అంటే దేవుడు స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నది సంఘం. సంఘం అంటే ఏంటి? ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు. మరి ఆయన రక్తాన్ని దారగా పోసి మనల్ని కొన్నాడు కనుక అది సంఘం. తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకుంది. సంఘం ఏస్కేల్ గారిది కాదు, లేకపోతే పెదపాల్లో ఉన్నది నాది కాదు, మచ్చర్లో ఉన్నది నాది కాదు. ఎవరిది సంఘం? దేవునికి సంఘం. ఆ సంఘానికి మమ్మల్ని ఏంటంటే ఒక పనోళ్ళుగా పెట్టాడు. అంటే మీరు అందరూ ఒక తోటలో చెట్లు అయితే మేము తోటమాలం అని, మీకు ఆ తోటలో ఉన్న చెట్లకి ఎలాగైతే తోటమాలి మంచి చెడు నీరు ఆ ఎరువు అన్ని వేసి శుభ్రంగా చూసుకుంటాడో అలా చూసుకోవడానికి మమ్మల్ని పెట్టాడు, అంతే. దేవుని స్తోత్రం. కనుక అటువంటి సంఘాన్ని, ఆయన రక్తం ఇచ్చిన సంఘాన్ని దేంతో పోల్చుతున్నాడు? ఫరో రథానికి కట్టిన గుర్రాంతో పోల్చుతున్నాడు. ఎవరు పోల్చేది అంటే జ్ఞాని అయిన సొలొమోను. ఎవరు? జ్ఞాని. ఎంత జ్ఞానం అంటే సొలొమోను జ్ఞానం గొప్పదే, మనందరికీ తెలుసు. చాలాసార్లు చెప్పుకుంటాం ఆయన జ్ఞానాన్ని గురించి. ఇద్దరు స్త్రీలు వచ్చి ఒక వాదాన్ని వినిపిస్తారు. వాళ్ళ బిడ్డ, ఒక ఆవిడ బిడ్డ చనిపోతుంది. ఆవిడే మీద పడితే ఆ బిడ్డ చనిపోయింది. ఇంకో ఆవిడ బిడ్డను తీసుకొచ్చి ఆవిడ పక్కలేసుకుంది. వాళ్ళిద్దరికి తగాదా వచ్చి రాజు దగ్గరికి వెళ్ళారు, సొలొమోను దగ్గరికి. ఏమని? ఈ బిడ్డ నాది అంటే నాది అని వారు పోట్లాడుకుంటున్నారు. దానికి తీర్పు తీర్చాలి సొలొమోను. అయితే ఇలాగ పోట్లాడుకుంటే ఆయన ఏం తీర్పు చెప్తాడో చూద్దామని ప్రజలందరూ చూస్తున్నారు. అయితే ఆధారం ఏమీ లేదు అక్కడ. ఆవిడ బిడ్డ అని చెప్పడానికి అక్కడ ఆధారం లేదు. ఇద్దరు తల్లులు ఒక బిడ్డే కనబడుతున్నారు. అయితే సొలొమోను చేసింది ఏంటంటే ఒక కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేసి చెరుపోటు ఇవ్వండి అన్నాడు. అందరూ విచిత్రం, ఇదేంటి, ఇదేం తీర్పు? రాజు మహాజ్ఞానం అన్నారు, బిడ్డను 2 ముక్కలు చేయడం ఏంటి? బిడ్డ చచ్చిపోద్ది కదా, ఇద్దరికి కాకుండా పోయిందిగా, ఇదేం తీర్పు అనుకున్నారు. ఈ మాట అనేపాటికి కన్న తల్లి వచ్చి రాజుతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా అలా చేయొద్దు, బిడ్డ అక్కడున్నా పర్వాలేదు, వాడు బ్రతికి ఉంటాడు, నాకు అది చాలు, ఆవిడికి ఇచ్చేమాట. అప్పుడు చెప్పాడు, ఈవిడ నిజమైన తల్లి. రెండో ఆవిడ ఏమన్నంటే, నిజంగా రాజా అదే పంచాయి, బిడ్డ 2 ముక్కలు చేసి దానికోటి నాకోటి ఇచ్చే అంది. అప్పుడు అన్నాడు, నిజమైన తల్లి తన బిడ్డ ఎక్కడున్నా క్షేమాన్ని కోరుకున్నది, చావును కోరుకోదని. ఆవిడ నిజమైన తల్లిని ఇచ్చాడు. ఆయన జ్ఞానం అంత గొప్పది. అలాంటి జ్ఞానవంతుడైన సొలొమోను చెప్పిన మాటే ఇది. ఏమని? సంఘాన్ని ఫరో యొక్క రథ అశ్వములతో, గుర్రాలతో పోల్చాడు. మరి ఇంత విలువైన సంఘాన్ని గుర్రాలతో ఎందుకు పోల్చాడు అంటే ఆ గుర్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటో, మరి సంఘాన్ని ఎందుకు పోల్చాడో కొన్ని విషయాలు మరి శ్రద్ధగా విందాం. మరి మీరు జాగ్రత్తగా వింటేనే అర్థమైంది. అటు ఇటు కలితే మళ్ళీ అర్థం అవదు. పరమగీతం అంత నిక్షిప్తమైన భావాన్ని కూర్చోబడిన గ్రంథం. దేవుని స్తోత్రం. వేరంతా చదివి 2 మాటలు చెప్పాల్సలా, దీంట్లో ఒక మాట తీసుకుంటేనే చాలా వివరణ ఉంది ఆ మాటలోనే. కనుక ఆ ఫరో యొక్క రథాశ్వముల యొక్క ప్రాముఖ్యత ఏంటి, మరి ఈయనకి ఎలా తెలుసు అంటే, మరి రాజుల గ్రంథంలో చూస్తే సొలొమోను కూడా రాజే కదా.
మరి ఈయన కూడా ఆ ఐగుప్తుకి వెళ్ళి ఫరో గుర్రాలను రథాలను కొనుగోలు చేశాడు. ఈయనకు కూడా యుద్ధాలకి వెళ్ళడానికి రథాలు కావాలి, గుర్రాలు కనుక వాటిని తెచ్చుకున్నాడు అనమాట. కనుకనే వాటి యొక్క వాటిలో ఉన్న విశేషాలు ఏంటో ఆయనకి తెలుసు, అది కొనుక్కున్నాడు కనుక. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, పలానా వస్తువు ఉంది అని మనం చెప్పడం కన్నా అది మన ఇంట్లో ఉంటే దాని విలువ ఏంటో తెలిసింది, అది ఎలా పనిచేసిందో తెలిసింది, అది ఎలా ఉపయోగపడిద్దో మనకు తెలిసింది. చూడటం కన్నా దగ్గర ఉంటే ఇంకెక్కువ తెలిసిందో తెలీదా? తెలిసింది. అలాగే ఈయనకి తెలుసు. ఎలా తెలుసు అంటే ఈయన కూడా ఐగుప్తు దేశం నుండి కొన్ని గుర్రాలను రథాలను మరి కొనుక్కొచ్చుకున్నాడు చాలా డబ్బులు పెట్టి. ఎందుకంటే ఆనాడు కాలంలో ఐగుప్తు రథాలకి గుర్రాలకి చాలా విలువ ఉండేది, చాలా విలువ ఉండేది. కనుక యుద్ధానికి వెళ్ళడానికి రథాలు గుర్రాలు ఎవరికి ఎక్కువ ఉంటాయో వారికి ఎక్కువ సైన్యం ఉన్నట్టు, వాటిని చూసి శత్రువులు భయపడేవారు. కనుక ఈ సొలొమోను కూడా వాటిని తెచ్చిపెట్టుకున్నాడు కనుక మరి సంఘాన్ని వాటితో పోల్చడం జరిగింది. ఈరోజు కొన్ని విషయాలు మరి సమయానుకూలంగా మనం ఏది చెప్పుకోగలిగితే అన్నిటినీ ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఈ గుర్రాలలో ఉన్న లక్షణాలు, ఈ గుర్రాల్లో ఉన్న లక్షణం ఏంటంటే ఇవి నమ్మకమైన గుర్రాలు అంట. ఎలాంటివి? నమ్మకమైన గుర్రాలు. ఎందుకు నమ్మకమైనవి? మరి మనందరం చాలా మంది 10 ఆజ్ఞల సినిమా చూసారా? మరి ఇశ్రాయేలీయులు ప్రయాణంలో మరి దేవుడు చేసిన కార్యాలు 10 అద్భుతాలు. అలాగే ఎర్ర సముద్రానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు యొక్క ఐగుప్తు సైన్యము, ఫరో సైన్యము ఇశ్రాయేలును వెంబడించేటప్పుడు దేవుడు ఎలాగ వచ్చి వాళ్ళని కాపాడారంట? మేఘస్తంభముగా అగ్ని స్తంభముగా వచ్చి కాపాడారు. మరి ఇవి ఎందుకు నమ్మకమైనవని చెప్తున్నామంటే మరి దేవుడు అంట ఐగుప్తీయులకు సైన్యానికను ఇశ్రాయేలుకు మధ్యలో అగ్ని స్తంభం లాగా వచ్చి నిలబడ్డాడంట, వీళ్ళ దగ్గరికి రాకుండా. అగ్ని స్తంభం లాగా ఉన్నప్పుడు ఈ ఫరో రథాల మీద ఉన్న నాయకులు మరి రథాలు ముందుకు నడుపుతున్నారు కదా, గుర్రాలు వెనకడుగు వేళ ముందుకు వెళ్ళిపోవడానికే చూస్తున్నాయి అంట. ఎందుకంటే వాళ్ళ రాజు ఆజ్ఞ, వాళ్ళ మీద నుంచున్న వాడి ఆజ్ఞ ఏంటంటే వాళ్ళని చేరుకోవాలి అంతే. వాడి ప్రాణం పోతే అగ్నిలోనికి వెళ్తే అన్న ఆలోచన కూడా వాడికి లేదు. అయితే దాని మీద ఉన్న నడిపించే నాయకులు ఉన్నారు కదా, రథాన్ని తోలేవారు, వాళ్ళు భయపడ్డారంట. అయ్యో మనం ముందుకు వెళ్తే అగ్నిలో కాలిపోతాం. అదే మాట ఫరోతో కూడా చెప్పడం జరిగింది. ఫరో, దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, ఈ అగ్నిలో మనం ముందుకు వెళ్తే కాలిపోతాం, ఆగుదామని లాగారు. కానీ గుర్రాలు వెళ్ళటానికే ముందుకు చూశారు. చూడు, ఏ జంతువునైనా చూడండి, దేనికి భయపడింది? అగ్నికి భయపడింది. ఏ జంతువు అయినా దేనికి భయపడింది? మంటకు భయపడిద్ది అండి. ఏ జంతువు అయినా అడవిలోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే మంట వేసుకొని కూర్చుంటారు. ఎందుకు? ఏ జంతువులు దగ్గర రాకుండా ఉంటాయి, ఏ యొక్క జంతువులు మన దరిదాపులో రావని అగ్నిని దగ్గర పెట్టుకుంటారు కనుక. కానీ అలాంటి దేవుడే అగ్ని అయి దహించి అగ్నిలాగా స్తంభములాగా నిలబడిన ఈ గుర్రాలు వెనకడికి వేయలేదంట, ముందుకు వెళ్తానికి చూసింది. ఎందుకంటే అంత నమ్మకమైనవి ఈ ఫరో గుర్రాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మరి సంఘాన్ని దేంతో పోల్చాడు? ఫరో యొక్క రథానికి కట్టిన గుర్రాలతో పోల్చాడు. గుర్రాల్లో మొదటి లక్షణం ఏంటి? నమ్మకమైనవి. మరి సంఘములో ఉన్న మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అందుకు గుర్రాలతో పోల్చాడు. ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలండి. దేవుని సంఘములో మనం నమ్మకంగా ఉండాలి. మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో ఆ నమ్మకాన్ని బట్టే దేవుడు మనకి ఫలాన్ని ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నా. ఎవరిని కనిపెడుతున్నా అంటే దేవుడు ఎవరైతే నమ్మకంగా ఉంటున్నారో వాళ్ళు దేవునికి కావాలి. ఈరోజు నువ్వు పరిశీలించుకో. మరి నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నా భర్త నమ్మకస్తుడని భార్య చెప్పగలిగిందా? లేదా నా భార్య నమ్మకస్తురాలని భర్త చెప్పగలుగుతున్నాడా? ఈరోజు మనమే ఆలోచించేద్దాం. నా బిడ్డలు నమ్మకస్తులని ఓ తల్లి చెప్పగలదా?
ఈరోజు ఒక యవనస్తుడు కానీ బయటికి వెళ్తే తల్లి ఎంత గాబరా పడిపోతారో తల్లిదండ్రులు. అంటే ఈరోజు నమ్మలేము ఎవరిని. నీ సహోదరుడు నమ్మగలవా? నమ్మలే. కనుక నమ్మకం అనేది చాలా ప్రధానమైనది. మన సంఘంలో ఉండవలసింది, దేవునికి కావలసింది ఏంటంటే నమ్మకస్తులు. ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలండి. ఈరోజు అలాంటి నమ్మకస్తులు మన వేల మీద లెక్క పెట్టవచ్చు. చాలా మంది నమ్మకస్తులుగా ఉండట్ల సంఘంలో. ఏదో మేలు కోసం రావడం, ఆ మేలు పొందుకొని వెళ్ళిపోవడం. ఏదో వ్యాధి వస్తే రావడం, ఆ వ్యాధి నుండి విడుదల పొందినాక వెళ్ళిపోవడం. లేదా ఇంకో దానికి రావడం, వెళ్ళిపోవడం. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని సేవకునిగా, నీవు సంఘంలో నమ్మకస్తురాలుగా ఉన్నావా? నమ్మకస్తుడుగా ఉన్నావా? సేవకుడు నిన్ను, నా బిడ్డల నమ్మకస్తుడు, ఫలానా అతను నమ్మకస్తులు, ఫలానా ఆవిడ నమ్మకస్తురాలు అని తను చెప్పగలుగుతాడా? మరి దేవుడు ఎలా చెప్పగలగాలి? మరి మోషే అని అన్నాడు దేవుడు ఒక మాటే, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం. మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆయన ఇల్లు ఏంటి అంటే సంఘమే. ఇశ్రాయేలులే మొట్టమొదటి సంఘం. కనుక సంఘాన్ని అంతటిని బట్టి చెప్పిన మాట ఏంటంటే, ఈ ఇశ్రాయేల్ అంతట్లో నమ్మకమైన వాడు ఎవడంటే మోషేనే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో దైవజనుడు చెప్పాలి, ఫలానా వాళ్ళే నమ్మకస్తులు. ఈరోజు దేవుని సేవకుడు అడుగుతాను, నమ్మకస్తుడిగా ఉంటున్నావా? నమ్మకస్తురాలుగా ఉంటున్నావా? ఈరోజు నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవాలి. మరి చూస్తే పరిచర్య చేయు స్త్రీలు కూడా ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి వాక్యం మీతో చదివించట్లా, నేనే చెప్పి వెళ్ళిపోతున్నా. కనుక మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. మీరే కాదండి, సేవ చేసే దేవుడి సేవకుడు కూడా దేవుడి దృష్టి ఎలా ఉండాలి? నమ్మకస్తుడిగా ఉంటే అప్పుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. మీరు కొద్దిమందే అయినా సరే ఆయన నిర్లక్ష్యం పెడుతున్నాడా? ఏ విషయంలో మీకు తక్కువ చేయట్లేదు. మరి వేరమ్మంట పెద్ద సంఘం, అక్కడ ఎలాగ కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ ఇవే జరుగుతాయి. అక్కడ ఎలాగ వాక్యాన్ని బోధిస్తాడో ఇక్కడ అలాగే బోధిస్తాడు. ఎందుకంటే వారి గురించి, వారికి నాకున్న నా స్నేహాన్ని బట్టి, మా యొక్క పరిచర్యం బట్టి మీకు చెప్తున్నా. కనుక ఆయన అన్ని విషయాలు ఎలా ఉన్నాడు? ఈ చిన్న సంఘమేలే, ఇది కొద్ది సంఘమేలే, వీళ్ళకెందుకు మీటింగులు 3 రోజులు, చాలా డబ్బులు ఖర్చు అయితే ఓ సేవకుని పిలిచి రావాలి, మరి ఆయన విషయం చూడాలి, ఆయన భోజనం చూడాలి, ఇవన్నీ ఎందుకు వచ్చిందిలే ఈ 10 మంది కోసం అని ఆయన ఆలోచించలా. ఎవరి దృష్టిలో నమ్మకంగా కనపడాలి? అందుకే ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక ఇంకా అనేకమైన వాటిని నీకు అప్పచెప్తున్నా. ఈ 10 మందిలో నమ్మకంగా ఉన్నావు కనుక ఇంకా అనేకమైన నీకు అప్పచెప్తా. నాకు చెప్పారు అయ్యగారు నా గురించి. మరి ఆ మడిచెర్ల ప్రాంతానికి వెళ్ళి నేను 4 సంవత్సరాలు అవుతుంది. ఒక్క అమ్మాయి వచ్చిందండి 3 నెలల్లో. అవన్నీ పామాయిల తోటలే. 3 నెలలు చెట్టు కింద ఆ అమ్మాయి గురించే వెళ్ళేవాడిని. ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల పేదపాడు నుండి. మరి అంతా కానుకొచ్చేది అంటే ఒక్క అమ్మాయి ఏమొచ్చిందో 10 రూపాయలు, లేకపోతే ఇంకో 2-3 అంతే 20 రూపాయలు, లేకపోతే 30. అంతే. కానుక గురించి ఎప్పుడు దైవ సేవకుడు ఆలోచించడం. ఎందుకని? మమ్మల్ని పోషించేది ఆయన, యజమానుడు ఆయన. మరి ఏలియా కరువు వచ్చినప్పుడు ఏలియాని ఎవరు పోషించారు? దేవుడే కాకులతో పంపించాడు ఆహారాన్ని. ఎలాగోలాగ పంపిస్తాడు దేవుడు. వెళ్ళేస్తాకి నాకు 100 రూపాయలు ఆయిల్ అయింది బండికి, అయినా ఆలోచించాల. 3 నెలలు అలాగే వెళ్ళా. అదే చెట్టు కింద కూర్చొని అలాగే ఆవిడకి ఒక్కదానికే బోధించేవాడిని. దేవుని స్తోత్రం. ఒక్కరున్నా నేను గంట చెప్తాను, 10 మంది ఉన్నా గంట చెప్తా, 100 మంది ఉన్నా గంట చెప్తా ఖచ్చితంగా వాక్యం. కనుక వాక్యము చాలా విలువైంది. అది దేవుని మాట, అందరికీ అవసరమైంది. కనుక ఒక్కరున్నారని 10 మంది ఉన్నారని ఒకలాగా చెప్పకూడదండి. దేవుని వాక్యాన్ని బట్టి మీకు చెప్తున్నా. ఇక్కడికి వచ్చాను, ఒక ఆలోచన సైతాన్ని గడి కల్పించాడు. నేను ప్రిపేర్ అయింది ఈ వాక్యమే. మరి వీళ్ళు మరి అంత ఆలోచన వీళ్ళకి ఉంటుందా? మరి పరమగీతం అర్థం చేసుకోవాలంటే చాలా ఆలోచన కావాలి, చాలా అనుభవం కావాలి. వీళ్ళు అంత అనుభవంలోనికి వెళ్ళగలరా? లేకపోతే ఇంకోటి చిన్నది చక్కగా
మరి రోడ్డు పక్కన ఉన్న గుట్టి భిక్షగాడు ఒక అతని గురించి ఉంది ఉపమానం, అది చెప్పేద్దాంలే అన్న ఆలోచన వచ్చింది. మరలా తర్వాత దేవుడు అన్నాడు అదే చెప్పి, దేవుని స్తోత్రం. కనుక దేవుని దృష్టిలో మనం నమ్మకంగా ఉండాలండి. అన్ని విషయాలు సేవకుడు ఒక పని చెప్పాడు అనుకో, నమ్మకంగా చేయాలి. రోజు చాలా సంఘాలలో విశ్వాసుల్లో నమ్మకం ఉండలేదు. మేము అనేక సంఘాలు చూస్తున్నాం, ఫలానా పని వీళ్ళకి అప్పచెబుదాం, బాధ్యతగా చేస్తారా అంటే చెప్పలేము. దాని గురించి కూడా సేవకుడు దిగులు పడాలి, ఆలోచన చెందాలి. అయ్యో మనం లేదా పని అవుదామో, అక్కడ చేయలేరేమో అన్న ఆలోచన ఉండకూడదండి. ఒక పని ఎవరికైనా అప్పచెప్తే అది నమ్మకంగా మనం చేయగలగాలి. అప్పుడు అది దేవుడు చూస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ సంఘంలో ఒక వ్యక్తి గురించి చెప్తున్నా. మరి అతడు ఆ సంఘం పెద్దదే, 200-300 మంది కలిగిన సంఘం. మరి వాళ్ళకి నెల పూడికి పెట్టినప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మరి ఆ కుర్రోడు వంట వండుతాడు. ఆ సంఘంలో ఉన్న వ్యక్తే వంట వండుతాడు. ఆ వంట వండుతాకి అతను ఏర్పాటు చేసుకొని దైవజనుడు ఏం చేశాడంటే సరుకులన్నీ అతనికి పంపించేవాడు. వంట వండే పలానా. ఇతడు ఏం చేసేవాడంటే వంట వండేసేవాడు శుభ్రంగానే. కొంత నూనె మిగిలేదు, కొంత కారం, కొంత ఉల్లిపాయలు, ఇవన్నీ మిగిలితే మళ్ళీ ఎక్కడ తీసుకురావాలి? అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి సేవకుడికి అప్పచెప్పాలి. తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఏం చేసేవాడు? ఇంట్లో పెట్టుకున్నవాడు తీసుకెళ్ళి అని కష్టపడ్డా, నేను పని చేశా, ఈ కొద్దిది నేను తీసుకోకూడదా అంటే తీసుకోకూడదండి. దేవుడు మన నమ్మకాన్ని చూస్తాడు. 100 రూపాయలు ఇచ్చి నీకు పని చెప్పాడు దైవ సేవకుడు, 100 రూపాయలు 99 రూపాయలు ఖర్చు అయినాయి, రూపాయి తీసుకొచ్చి అప్పచెప్పాలి. అదే నమ్మకం. మన పనిలోనే మన నమ్మకం కనపడుతుంది. అదే దేవుడు చూస్తాడు. ఆనాడు ఫరో యొక్క రథ అశ్వములలో ఉన్నది కనబడేది మొట్టమొదటి ఏంటంటే నమ్మకమైనవి. వాడికి ఎలాంటి పరిస్థితి ఉన్నా ఒక పనిని కనుక వాడికి అప్పచెప్తే ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే అవి వెళ్ళిపోయాయి. అది ఎలాంటి ప్రమాదకరమైన వాటి ప్రాణాలు పోతాయి అన్నా సరే అవి వెనకడుగు వేసేవి కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇలాగా మనం కూడా సంఘంలో ఉన్న మనం కూడా ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు వరకు ఉండాలి? ఎప్పుడు వరకు? మనం చనిపోయే వరకు, లేదా ప్రభువు రాకడా వచ్చే వరకు కూడా, అంతము వరకు ఎవడైతే నమ్మకంగా ఉంటారో ఆ నమ్మకమైన వారికి దేవుడు అంటున్నాడు దీవెనలు మెండుగా కలుగుతాయి. దేవుని స్తోత్రం. ఎవరికి దీవెనలు కలుగుతాయి అంట? ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి దీవెనలు కలుగుతాయి. ఈరోజు దేవుని సేవకునిగా మేము చెప్పేది, సంఘములో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు చేసే పనిలో ఆ యజమానుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి. ఉద్యోగంలో అంటే అధికారి, నీకన్నా పైన అధికారి కింద పనిచేస్తున్న వరకు నమ్మకంగా పనిచేయి. వాడు దుర్మార్గుడు అంటే వాడి దుర్మార్గతను బట్టి దేవుడు వారికి ఫలాన్ని ఇస్తాడు. నీ నమ్మకాన్ని బట్టి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడి స్తోత్రం. కనుక మనం ఎక్కడున్నా క్రైస్తవులమైన మనం చేయవలసింది మనం నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలండి. కనుక ఇక విస్తరించి మాట్లాడి త్వరగా కొన్ని మాటలైనా మీతో పంచుకుందాం. మొదటిది ఆ యొక్క రథాశ్వంలో కనబడింది ఏంటంటే నమ్మకం. రెండోది ఏంటంటే ఇప్పుడు రథాన్ని లాగుతాకి 1 గుర్రాన్ని కడతారా 4-5 కడతారా? 4-5 ఉంటాయి. మించుమించు మనం చూస్తే 7 గుర్రాలు కడతారు అనుకుందాం. ఎన్ని? 7 గుర్రాలు కట్టారు. 7 అంటే సంపూర్ణం బైబిల్ ప్రకారం. 7కి చాలా విలువ ఉంది బైబిల్లో. కనుక 7 గుర్రాలు కట్టారు అనుకున్న రథం. ఆ రథం మీద తోలే అతను ఇలా తిన్నగా వెళ్ళమన్నాడు. తిన్నగా వెళ్ళాలి. కానీ 3 గుర్రాలు కుడి వైపుకి, 3 గుర్రాలు ఎడమ వైపుకి లాగుతున్నాయి అనుకో, రథం వెళ్ళితే ఎదరికి వెళ్దాం. అన్నీ ఎలా వెళ్ళాలి? ఆయన ఎటు పంపిస్తున్నాడో, ఎటు నడిపిస్తున్నాడో అటే వెళ్ళాలి. అటు వెళ్తేనే రథం ఏమైంది? ముందుకు వెళ్ళిద్ది, ముందుకు కదిలిద్ది. అంటే ఆ గుర్రాలన్నిట్లో ఏం కావాలి? ఐక్యత కావాలి. ఏం కావాలి? ఐక్యత. రెండోది ఆ ఫరో రథాలకు కట్టిన గుర్రాల్లో కనబడేది ఐక్యత అంట. ఎన్ని గుర్రాలు కట్టినే ఆ పైన కూర్చున్నవాడు ఎటు నడిస్తే అటే వెళ్తాయి, ఇంకో పక్కకు వెళ్ళవండి, లాగవండి. కనుక ఈరోజు సంఘములో ఉన్న మనలో అందరిలో కూడా ఏముండాలి? ఐక్యత ఉండాలి. అందరిలో ఏముండాలి?
ఐక్యత ఉండాలి. ఈరోజు సంఘములో కనబడవలసింది రెండోది ఐక్యత. ఏం కనపడాలి? అందుకే బైబిల్లో మాట ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనందరం కొద్దిమందే అయినా ఐక్యమత్యంగా ఉంటే మనల్ని ఎదిరించి ఎవడో నిలబడలే, అపవాది కూడా నిలబడలే. ఈరోజు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆ ప్రార్థనకు ఫలం రావట్లేదు అనుకో, అందరూ కలిసి ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఐక్యత కలిగిన ప్రార్థనలో అంత శక్తి ఉందండి. ఐక్యత కలిగిన ప్రార్థనలో ఏ పని చేయటానికైనా ఐక్యత చాలా ప్రధానమైనది. ఇలాగే ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారంట. చిన్నప్పుడు నేను పాఠాలు చదువుకున్నదే చెబుతున్నా. ఆ 4 కొడుకులు ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు. తండ్రి బాధపడేవాడు, అయ్యో నాకు 4 కొడుకులు ఇచ్చాను సంతోషపడితే వీళ్ళేమో తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటున్నారు, వీళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలని ఒక రోజు అన్నాడంట తండ్రి, అందరినీ దగ్గరికి రమ్మని, అయ్యా మీరు ఇలాగున్నారు, మీకు పాఠం నేర్పిస్తే ఈరోజు అన్నాడు. నాన్న ఏం చెప్తాడో ఎందామని అందరూ వచ్చారు. అయితే కొన్ని కట్టి పుల్లలు తీసుకురండి, కొన్ని పుల్లలు తీసుకురమ్మని చెప్పాడు. తీసుకొచ్చాడు. తలకో పుల్ల ఇచ్చాడు, చేతికి ఇచ్చి 20 అన్నాడు. ఇడిచేశారు, అందరూ ఇడిచేశారు. 2 ఇచ్చాడు. 20 అంటే కొంచెం కష్టమైన ఇడిశారు. 3 ఇచ్చాడు. వాటిని కూడా బలవంతంగా విడిచేశారు. ఇలా కాదని ఒక 10 పుల్లలో కలిపి కట్టగట్టి ఇచ్చాడు. చూస్తున్నా అంటే ఒక్కడి వల్ల అవట్లా, విరవలేకపోయారు. అదే చెప్పాడు, ఎరా ఎందుకు విరవలేకపోయారంటే ఇవి ఎక్కువ ఉన్నాయి డాడీ, 10 ఉన్నాయి, అందుకే మేము విరవలేకపోయాం, మా బలం చాలట్లేదు అన్నాడు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అదే. ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయడం కంటే ఇలాంటి చోట నీ సమస్య గురించి, నీ ఇబ్బంది గురించి ఎంతమందితో కూడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి శక్తి ఎక్కువ అండి. అలాగే లోకంలో అనేక మంది వ్యతిరేకులు ఉండొచ్చు, మనందరం కలిసి కట్టుగా ఉంటే ఎవరు ఏమి చేయలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సంఘము ముందుకు వెళ్ళాలి. ఆనాడు రథము ముందుకు వెళ్ళాలంటే గుర్రాల ఐక్యతగా ప్రయాణం చేస్తేనే ముందుకు వెళ్ళగలిగింది రథమైన. ఈరోజు సంఘము ముందుకు వెళ్ళాలన్నా సంఘంలో కావలసింది ఏంటంట? ఐక్యత కావాలి. ఏం కావాలి? ఐక్యత. అయ్యగారు ఎలా చెప్పారు, అయ్యా 3 రోజులు కోటాలు పెట్టుకుందాం, అందరూ అనొచ్చు, అలాగేనండి అయ్యగారు అంటే చక్కగా ఉంటుంది. వాడు అంటాడు, పలానా రోజు నా పని ఉందండి, కుదరదు, మార్చండి. ఇంకో రోజు అన్నాడు అనుకో, ఆ పని జరగదు, పని జరగదు. కనుక సంఘం అంతా ఏకతాటి మీద ఒకే మాట మీద ఉండాలి. ఒకే మనస్సుతో ఉంటే ఆ సంఘము బలము వేరండి. కొద్దిమంది ఉండొచ్చు, ఏదో లోకంలో ఒక సాగుతూ ఉంటుంది, మరి పాలు కొంచెమైనా చాలంట, నీళ్ళు ఎన్నుంటే ఉపయోగం ఏముంది? గట్టి గిద్దలు కొన్ని చాలు, తాలు పొట్టు పనికిరాంది ఎన్నుంటే ఎందుకు ఉపయోగం ఉండదు. కనుక ఈరోజు కొద్దిమంది అయినా మీ అందరిలో ఐక్యత ఉంటే ఆ బలం వేరు. ఆ ఐక్యతను బట్టే సంఘం ఇంకా ఎలా వెళ్ళిందంటే ముందుకు కొనసాగింది. మీ ఐక్యతను చూసే దైవజనం, అయ్యో వీళ్ళు ఎంత ఐక్యతగా ఉంది, ఇంకా కార్యక్రమాలు చేయాలి, ఇంకా బలంగా వీళ్ళని బలపరచాలి, ఇంకా అనేక మంది చేత సువార్త చెప్పించాలి, వీళ్ళని ఇంకా స్థిరపరచాలి అన్న ఆలోచనతో వారు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ పనైనా ఐక్యతతో చేస్తే అది సులువుగా ఉంటుందండి. ఒకవేళ బరువే ఇలాగ ఈరోజు 3 రోజులు జరిపించబడ్డాం, మీ సంఘానికి కష్టమే. ఒకరికైతే కష్టం, 10 మంది తలకు చేస్తే, 10 మంది తలకు రూపాయి వేసుకుంటే ఏ కష్టం ఉండదో. ఒకరి మీద ఆ భారం మోపితే కష్టం అది. కనుక ఐక్యతతో అలాగ ముందుకు వెళ్ళాలి. కనుక సంఘానికి దేవుడు మరి జ్ఞాని అని సొలొమోను మరి అంత జ్ఞాని కనుక అతను ఆ గుర్రాన్ని చూశాడు కనుక మరి ఎంత విలువైన సంఘం, యేసయ్య రక్తంలో కడగబడింది సంఘం కనుక ఇంత విలువైన సంఘాన్ని గుర్రాలతో పోల్చాడంటే రెండోది ఆ గుర్రాల్లో ఐక్యత చూశాడండి. ఆ గుర్రాలు ఏం చూశాడు? ఐక్యత చూశారు. మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 1 రాజులు 10:28 చూస్తే ఒక్కో గుర్రాన్ని అంట 150 మణుగుల వెండిని పెట్టుకున్నాడంట. ఎన్ని మణుగులు? 150 మణుగులు వెండి ఒక్కో గుర్రాన్ని ఖర్చు పెట్టాడు. ఎందుకు ఖర్చు పెట్టాడంటే ఆ గుర్రాల్లో అంత విశిష్టత ఉంది. ఈరోజు సంఘముగా నీవు ఉన్నావు. ఈరోజు కొన్ని సంఘాల్లో చూడండి, ఉన్నది కొంతమంది అయినా ఆ బ్యాచ్ సపరేట్ అయిపోతారు. వాడో గ్రూప్, వీళ్ళో గ్రూప్, ఇంకొకరు గ్రూపు, సంఘాల్లోనే గ్రూపులు, సంఘాల్లోనే రాజకీయ, సంఘాల్లోనే అన్ని
సంఘం ముందుకెళ్ళిద్దా అంటే వెళ్ళదండి. సంఘాల్లో ఏముండాలంటే ఐక్యత ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరేది చెప్పినా మనం ఆలోచించాలి. మరి దానితో పాటు దైవజనులను సంప్రదించాలి. అలాగ కనుక ముందుకు కొనసాగగలిగితే సంఘం ఇంకా మహా అభివృద్ధి చెందింది. కనుక రెండోది ఆ యొక్క అశ్వములు అంటే గుర్రముల్లో కనబడింది ఏంటంటే ఐక్యత. ఏంటిది? ఐక్యత. మొదటిది నమ్మకత్వం, నమ్మకమైనది. మనం కూడా ఎలా ఉండాలి? సంఘంలో నమ్మకంగా ఉండాలి. ఇంట్లో నమ్మకం, సంఘంలోనే కాదండి, ఇంట్లో కూడా మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న అక్కడ ఏదో 10 రూపాయలు పెట్టా మాయం అంటే వాళ్ళు నమ్మకస్తులేనా? లేదు, ఎక్కడ పెట్టింది అక్కడ ఉంటే మా పిల్లలు నమ్మకస్తులు తీరు. తల్లిదండ్రులు అనుకోవాలి. అలా కొంతమంది భార్యలు అంటారు, భర్త ఎక్కడన్నా అత్తే మటుమాయం, అయితే భార్యలు దాచిన భర్తలు మటుమాయం. అది నమ్మకమైన వారు చేసే పని కాదు. కనుక మనం ఎక్కడున్నా ఎలా ఉండాలి అంటే క్రైస్తవులం, దేవుని బిడ్డలం. కనుక మనం నమ్మకాన్ని కనబరచాలి. ఒక యజమానుడు వచ్చి మనకు చెప్పి వెళ్ళిపోవాలి, ఇతను నమ్మకస్తుడు, మనం చెప్పినట్టు చేస్తాడు, మన దగ్గర ఉన్న అవసరంలా అన్న నమ్మకాన్ని మనం కనబరచాలండి ఎక్కడికి వెళ్ళాం. కనుక మొట్టమొదటి నమ్మకమైనవి, మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలి. రెండోది వాటిలో ఉన్నది ఐక్యత, మనలో కూడా ఏముండాలి? ఐక్యత ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే మరి ఆ గుర్రాలు దేన్ని లాగుతున్నాయి? అక్కడ గుర్రాలు రథాన్ని, రథం మీద ఉన్న రాజుని. ఎవరిని? రథాన్ని, రథం మీద ఉన్న రాజుని. ఇక్కడ రాజు అంటే అది దేవుడు, లేకపోతే సంఘ కాపరి. రాజు అంటే ఎవరో? దేవుడు, లేదా దేవునికి పరోక్షంగా పెట్టింది ఇక్కడ సంఘ కాపరి. రెండోది రథం అంటే ఏంటంటే సంఘం. రథం అంటే ఏంటి? సంఘం. గుర్రం అంటే ఎవరు? విశ్వాసులు. సంఘం అంటే మీరు అందరూ, గుర్రం అంటే ఒక్కొక్కరు అన్నమాట. గుర్రం అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కరు. కనుక ఈ యొక్క గుర్రాలు ఏం చేస్తున్నాయి అంటే రథాన్ని లాగుతీ, రథం మీద ఉన్న ఆ రాజుని ఏం చేస్తాయంటే లాగి ఊరేగిస్తా ఉంటాయి. ఏం చేస్తే? ఊరేగిస్తాయి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాడు రాజు, జయం వచ్చింది, ఏం చేస్తాడు? రథం మీద ఊరేగుతాడు. ఏవి తీసుకెళ్తే రథాన్ని? గుర్రాలే లాక్కెళ్ళాం. ఏవి లాక్కెళ్తే? గుర్రాలే లాక్కెళ్తారు. కనుక ఈ సంఘము అనే రథాన్ని, దాని మీద ఉన్న రాజు అనే సంఘ కాపరిని ఎవరు లాక్కెళ్ళాలంట? విశ్వాసులే లాక్కెళ్ళాలి. ఎవరు లాక్కెళ్ళాలి? విశ్వాసులే లాక్కెళ్ళాలి. నేను లాక్కెళ్ళను, రాజులు లాక్కమని అనవాయి. ఎంత కష్టమైనా, ఎంత బరువైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత సమస్య అయినా అవి ఏం చేస్తాయంటే లాక్కెళ్తూనే ఉంటాయి. ఏం చేస్తాయి? లాక్కెళ్తూనే ఉంటాయి. ఒకదానికి కుంటుపడింది అనుకో కాలు, ఆ బరువును కూడా ఇంకోటి వేసుకుంటది. నీకు కుంటుపడిందా అని భారం కూడా నేను మోస్తాలే, నువ్వు మాతో పాటు మధ్యలో నడువు. అలాగా కొంతమంది ఉంటారు సంఘంలో. మరి ఇలాగ సంఘం నడిపించబడుతుంది. కొందరు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు ఇవ్వని వాళ్ళు ఉంటారు, కొందరు ఇంకా కట్టిగా పేద స్థితిలో ఏమి చేయలేని పరిస్థితులు ఉంటారు. ఒకళ్ళు ఉంటారు ఒత్తిలేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఒత్తిలేస్తూ ఉంటారు. అది కాదండి మనం చేయవలసింది. ఇగో నీ వంతు కూడా నేను చూస్తాను, నీ వంతు పని కూడా నేను చేస్తా. ఈరోజు మనం వంతులేసేవారుగా ఉండకూడదు, సంఘాన్ని ముందుకు లాక్కెళ్ళేవారుగా ఉండాలి. నాడు ఆ యొక్క గుర్రాలు చేసిన పని అదే. రాజుని, ఆ రాజు ఎక్కిన రథాన్ని కూడా అవే లాక్కెళ్ళి ఈరోజు సంఘాన్ని, సంఘ కాపరిని పోషించవలసిన బాధ్యత సంఘాన్ని. ఎవరిదే? సంఘాందే బాధ్యత. నీవే నడిపించాలి, నీవే ముందుకు లాక్కెళ్ళాలి. ఒకవేళ ఈ సంఘము అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం కూడా సంఘమే. దానికి కారణం కూడా సంఘమే. ఊరేగించడం అంటే అర్థం ఏంటంటే మీ సాక్ష్యాన్ని వెల్లడపరచడం. ఏం చేయాలి? సాక్ష్యాన్ని, దైవజనుల సాక్ష్యాన్ని వెల్లడపరచాలి. నువ్వే సంఘానికి వస్తున్నావు, నీ చెడు అలవాట్లు మారలా, నువ్వు చెప్తావు, అయ్యా ఇదే సంఘానికి ఫలానా సంఘం అండి, వాడు ఎన్ని నవ్వుకుంటాడు, వాడు వీడు వెళ్తున్నాడు రా, వీడు తాగుడు మారలేదు, వీడి బుద్ధి మారలేదు, వీడి ఆలోచన మారలేదు, ఈ తల్లిగారి ప్రవర్తన మారలేదు అని అనుకున్నాడు అనుకో, కూడా రాగలడు ఎక్కడికే? రాలేడండి. మన సాక్ష్యము దైవజనుల్ని
ప్రచారం చేసిద్దండి. మనం ఎలాగున్నామో, మన బ్రతుకు ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, ఇదే సంఘాన్ని అభివృద్ధి పరిచిందండి. కనుక ఈరోజు మరి గుర్రాలుగా ఉన్న విశ్వాసులైన మీరు అందరూ కూడా చేయవలసింది అదే. దైవజనులు కష్టపడి అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి మీకోసం తన సొమ్మ, తన ఇల్లు కూడా పూర్తి చేయలేదండి. సహమే అయింది పని. లేకపోతే ఇక్కడ ఇదంతా కట్టుకోవాల్సిన పని లేదు. ఈ డబ్బు పెడితే అక్కడ బంగారంలాగా ఇల్లు అయింది. ఆయనకి గొప్పగా తయారైపోద్ది ఇల్లు అంతా కూడా. ఏది కావాలంటే అది అక్కడ తయారు చేసుకోవచ్చు. ఎంత సొమ్ము ఇక్కడ ఖర్చు పెట్టాడు. ఇప్పుడేమో అద్దుకుంటున్నాడు. ఆ ఇల్లు ఎటు చేయలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే చాలా సొమ్ము అప్పు చేశాడు. అక్కడ గురించి కానీ ఇక్కడ గురించి కానీ మా తెలుసు అసలు మిమ్మల్ని ఇమ్మని చెప్తూ కాదు, కానీ ఇప్పుడు ఆయన ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకొని మన ప్రవర్తన మార్చుకోవాలి, మన నడక మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మన మాట తీరును మార్చుకోవాలి. అలా గనక మనం ఉంటే అడిగినాడు, అమ్మ నువ్వు ఏ సంఘానికి అంటే అలాంటి సంఘం పద, నేను కూడా వస్తా. నీలో మార్పు చూసా, నీ బ్రతుకు మారింది, నీ ప్రవర్తన మారింది, నీ ఆలోచన విధానం మారింది. ఒకప్పుడు నువ్వు ఇలాగా మాట్లాడేదానివి, ఈరోజు నీ మాట తీరు మారింది అని వాళ్ళు రావాలండి. అలాగ నువ్వు ప్రచారం చేసేదానిలాగా ఉండాలి. నాడు రాజును ఊరేగించిన ఆ రథాలు ఈరోజు సంఘానికి నాయకుడైన దైవజనుడే రాజు. ఈయన ఊరేగించవలసిన బాధ్యత నీదే. సంఘము అభివృద్ధి చెందడానికి, సంఘము నాశనం అయిపోవడానికి ప్రధానమైన కారణము సంఘ విశ్వాసులే కారణం, దైవజనుడు కాదు కాదు కాదు. ఎందుకంటే ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడు. ఏ రోజైనా ఒక ఆదివారం మానేశాడా? ఏ రోజైనా ఒక ఆదివారం ఆప్షన్ పెట్టాడా? ఉండదు. ఆయనకి బాగోపోయినా, వర్షమైనా, వరదైనా మేము అప్పుడే బయటికి లేచి వస్తాను. నేను రోడ్డుకి అయ్యగారు పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తారు ఇక్కడికి. అయ్యారు మా అన్న దాంట్లో అంతే. నేను అప్పుడు ఇంటికి సెంటర్కి వెళ్తా ఉంటాను, పాల ప్యాకెట్ టీ కాసుకుంటా తెద్దాం అన్నట్టుగా. అయ్యగారు అప్పుడే వచ్చేస్తూ ఉంటారు. మాకు 8ంటికి లేదు, ఇంకా ముందే వచ్చేస్తారు అయ్యగారు. ఎంత వర్షం ఆమెను వచ్చేస్తాడు కోట్ వేసుకోండి. ఎలాంటి పరిస్థితి ఆయన ఆరోగ్య విషయంలో కానీ ఎప్పుడు మానరండి, ఎప్పుడు మానరు. నేను చూస్తూనే ఉన్నాం. కనుక ఈరోజు సంఘము ఇంకా ఇలాగే ఉండకూడదు, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. నీకు తెలియదేమో, మరి చాలాసార్లు దైవజనులు చెప్పుకుంటారు, నువ్వు బైబిల్ పట్టుకొని వస్తున్నావు, నువ్వు అదే చదువుతున్నావు, నిన్ను లోకం చదువుతుంది. నువ్వు వెళ్ళే సంఘాన్ని గురించి లోకం చెప్పుకుంటుంది, నీకు తెలియదేమో. పలానా చోటకు వెళ్తున్నారా, ఇలా మార్పు లేదు, వాళ్ళకి లేదు, మనమేమి వస్తాం. ఈరోజు అన్ని చెరువులు చెప్పుకోవాలి, మన మార్పును చెప్పుకోవాలి, మన ప్రవర్తనను చెప్పుకోవాలి. దాన్ని బట్టి మన జీవితంలో జరిగే కార్యాలను బట్టి వాళ్ళు రాబట్టగలుగుతారు. నీ ప్రవర్తన మారకుండా, నీ మాట తీరు మారకుండా ఎవ్వడో రాడు. నువ్వు 100 సార్లు వాడు చెప్పినా ముందు నువ్వు మారరా అంటాడు. నువ్వు మారకుండా వాళ్ళు ఎలా వస్తారు? కనుక ఆ రథాన్ని అవి ఏంటంటే రాజుని ఊరేగిస్తున్నాయి. అంతేకాదండి, ఆ బరువు అంతా కూడా అవే మోస్తున్నాయి. ఏం వస్తున్నాయి? గుర్రాలే మోస్తున్నాయి, ఎవరు మోయట్లేదు. ఇప్పుడు ఈ భారం అంతా అయ్యగారి మీద వేస్తాం కాదు, మనం మొయ్యాలి. అది మీ బాధ్యత, మోసే బాధ్యత మీదే. ఎందుకని ఇలా చెప్తున్నాడు అయ్యగారు అంటే, దానిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడండి. దేవుడి స్తోత్రం. ఎవరికి ఇస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆయన వ్యర్థంగా ఏది తీసుకునేవాడు కాదు, వ్యర్థంగా నీ నుండి ఏది ఆశించడు. కనుక ఈరోజు మరి సంఘాన్ని మనం నడిపిస్తున్నామా? సంఘాన్ని మనం లాగుతున్నామా? గుర్రాలు ఒక గుర్రం లాగుదండి, అన్నీ లాగుతాయి రథాన్ని. అన్నిటితో పాటు నీవు కూడా అలాగే లాగాలి. అంతేగాని లోకంలో ఒక చిన్న కథ ఒకటి ఉంటుంది. రాజు అంట ఊర్లో వాళ్ళందరూ మంచోళ్ళే, నేను చెప్పినట్టు వినేవాళ్ళే, నా వాళ్ళే, మరి నేను చెప్పినట్టు చేస్తానని ఏవో మాట చెప్పాడంట. ఏమని? అందరూ తలకు ఒక 1/2 లీటర్ పాలు తీసుకురండి వాళ్ళ అని ఒక టిన్ను పెట్టాడంట. ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారంట, అరే అందరినీ పాలు తెమ్మన్నాడు కదా రాజు, నేను ఒక్కరిని నీళ్ళు తీసుకెళ్తే కలిసిపోతేలే చూడర్లే అనుకొని తీసుకెళ్ళి అందరూ పోసారు. చివరికి ఏముండే? నీళ్ళే ఉండే, పాలు లేవు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, నేను ఇవ్వపోతేలే వాడు ఇస్తాడు, నేను ఇవ్వపోతేలే ఆవిడ ఇచ్చిద్దిలే. అది కాదు. నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు? నీ వంతుగా సంఘం పట్ల నీ బాధ్యత ఏంటి? సంఘ కాపరి పట్ల నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎలాగ రథాన్ని, సంఘాన్ని లాగగలుగుతున్నావు?
శక్తి నీకు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. కనుక ఈరోజు మనము సంఘాన్ని లాగేవారుగా ఉండాలి. ఆనాడు ఆ గుర్రాలు రథాన్ని ఏం చేస్తున్నాయి? లాగుతున్నాయి. ఆ రాజుని ఏం చేస్తున్నాయి? ఊరేగిస్తున్నాయి. ఈరోజు ఈ యొక్క బైబిల్ మిషన్, విశ్వాస బైబిల్ మిషన్ గురించి ఈ వసంతవాడ గ్రామమే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకోవాలి, ఫలానా విశ్వాసులు, నమ్మకస్తులు, వాళ్ళలో ఐక్యత ఉంది, వాళ్ళు సంఘం పట్ల ఉన్న వాళ్ళకు శ్రద్ధ ఉంది, సంఘ కాపుర పట్ల వారికి బాధ్యత ఉంది, వాళ్ళు బాధ్యత కలిగిన సంఘం, వాళ్ళందరిలో ఇంత మార్పు ఉందరా అని అందరూ చెప్పుకోవాలండి. అందరూ చెప్పుకోవాలి. ఖచ్చితంగా లోకం చూస్తుంది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఎవరో నన్ను చూడట్లేదు, నేను పట్టించుకోడు, నువ్వు పొరపాటు పడుతున్నావు. పిల్లిలాగా. దేలాగా? ఎందుకని పిల్లిలాగా అన్నాను? అది కూడా పాలు తాగితే ఏమంటది? నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు, ఎవరు నన్ను ఏమో పట్టించుకోలే. తప్పని అందరూ చూస్తున్నారు, లోకమంతా చూస్తుంది, ప్రతి ఒక్కరిని లోకం గమనిస్తుంది, ప్రతి ఒక్కరిని గమనిస్తారండి. కనుక ఈరోజు దేవుడి సంఘానికి వస్తున్నామని కాదు, మరి ఈ సంఘాన్ని మనం బలపరుస్తున్నామా, సంఘాన్ని ఇంకా మనం ముందుకు నడిపిస్తున్నామా అన్న ఆలోచన మనందరిలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మరి 4వదిగా ఈ యొక్క గుర్రాలలో ఉన్న లక్షణం ఏంటంటే, ఆ గుర్రాలంట చాలా బలమైనవి అంట. అలాంటివి చాలా బలమైనవి. ఎంత బలం అంటే వాటికి ఉన్న బలంతో ఏనుగునైనా లాగలవంట. దేన్ని? ఏనుగునైనా లాగలవంట. అంత బలమైనవి. ఎలాగొచ్చింది అంత బలమా? ఆ గుర్రాలకి బాగా దాన, బాగా మేత, ఇవన్నీ తీసుకొని అవి ఎలా తయారయ్యాయి అంటే చాలా బలంగా తయారయ్యాయి. ఈరోజు విశ్వాసమైన నీవు కూడా ఎలా తయారవ్వాలి? బలంగా తయారవ్వాలి. అవునండి అయ్యగారు, నేను కూడా బలంగా తయారవ్వాలంటే రోజు మటన్ చికెన్ తినేస్తాను అంటున్నారేమో. కాదు కదండి, నువ్వు బలంగా తయారవ్వాల్సింది నీ శరీరానికి కాదు. దేనికి కావాలి బలము? నీ ఆత్మకు బలము కావాలి. దేనికి కావాలి? ఆత్మకు బలము కావాలి. భక్తులు దైవజనులు చెప్పిన మాట, వాక్యాహారము తినని ఎడల నరుని ఆత్మకు బలము చేకూరుట ఎట్లు. మన ఆత్మకు బలం ఎలాగొస్తుందంట? వాక్యం అనే ఆహారాన్ని తినాలి. ఆ గుర్రాలు కనుక అవి దానా తిన్నాయి, నువ్వు మనిషివి, విశ్వాసివి కనుక వాక్యాన్ని తిను. దేని తినాలి? వాక్యాన్ని తినాలి. ఈరోజు చాలా మంది ఈ వాక్యం విషయంలోనే అశ్రద్ధ అండి. వాక్యం విషయంలోనే అశ్రద్ధ. వాక్యం చెప్తేనే మనకు నిద్రలు వచ్చారు. వాక్యం చెప్పేటప్పుడు అనేక పనులు గుర్తొస్తాయి. వాక్యం మీద శ్రద్ధ నిలపమో, వాక్యం మీద శ్రద్ధ నిలపం. ఈరోజు నువ్వు వాక్యం మీద శ్రద్ధ నిలుపు. దేని మీద శ్రద్ధ నిలపాలి? వాక్యం మీద శ్రద్ధ నిలపాలి. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడు నీలో ఉన్న ఆత్మ బలపడింది. ఏ బలపడింది? గలతీ పత్రికలో అంటాడు, వాక్యం ఇక శరీరముకు ఆత్మకు అంట విరోధం అంట. శరీరానికి ఆత్మకి ఏంటి? విరోధం. రెండు ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తాయి. శరీరం అంటది పడుకోమంటది, ఆత్మ ఏమంటది అంటే వాక్యం విను, నువ్వు బలపడతా ఉంటుంది. మనం ఏం చేస్తాం? శరీరం మాటే వింటాం. ఎందుకంటే శరీరం బలమైపోయింది, ఆత్మ ఏమో బలహీనమైపోయింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే వాక్యం మీద శ్రద్ధ నిలుపుతావో ఆత్మ బలపడింది. నువ్వు శరీరము బలహీనంగా ఉన్నా సరే వాక్యం మీద శ్రద్ధ చూపిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మన విశ్వాసులు దేని మీద బలపడాలి? వాక్యం మీద బలపడాలి. అయ్యగారు చాలా చక్కగా చెప్తారు వాక్యం. అయ్యగారికి ఎవరు పేరు పెడతాకు లేదు వాక్య విషయంలో. ఎందుకంటే ప్రతిదినం అనుదినం అన్న అని మరి చాలా సంవత్సరాలుగా ఈ యొక్క యూట్యూబ్లో పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు. అయ్యగారు చాలా మంది వీక్షిస్తున్నారు. అంత ఓపిక ఎవరికి ఉండదండి. ప్రతిరోజు వస్తుంది అనుదినం అన్న. మీరు చూస్తున్నారో లేదో కానీ మరి నేను చూస్తా ఉంటా. అప్పుడప్పుడు అంటే ఒక్కోసారి చూడలేకపోవచ్చు, చూసినప్పుడల్లా లైక్ చేస్తూ ఉంటారు. చాలా మంచి క్యాప్షన్స్ పెడతా ఉంటారు, చాలా చక్కగా ఉంటాయి. దానిలో కూడా చాలా వివరంగా చెప్తారు. వాక్యం అంటే ఏ మాట తీసుకున్నారో దాని గురించే చెప్తారు, ఇంకో దాని గురించి చెప్పరు. కొంతమంది వాక్యం చెప్తే కలగలుపు కూర, ఏంటి కలగలుపు కూర, చిక్కుడుకాయలు, బెండకాయలు, దోసకాయలు అన్నీ కలిపి కూర అంటే ఎలా ఉంటుంది?
వాళ్ళు అంటే బైబిల్ మొదల నుండి చివరి వరకే అక్కడో మొక్క చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ దైవజనుల వాక్యం అలా ఉండదు. ఏ మాట తీసుకున్నారో దాని గురించే చెప్తారు. కనుక మిమ్మల్ని వాక్యం మీకు చాలా వివరంగా ఆయన వడ్డిస్తున్నారు. ఏంటంటే మీరు తినలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు? తింటలేదు. అందుకే ఆత్మలు ఎలా ఉన్నాయంటే బలహీనంగా ఉన్నాయి. బైబిల్ అంటుంది శరీరము సిద్ధమే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ప్రభు అన్న మాట. కనుక ఈరోజు మన ఆత్మలు బలంగా ఉండాలి. ఎందుకంటే దుష్టుడు అపవాది గర్జించు సింహం వలె ఎవడని బ్రింగుదునా అని తిరుగుతున్నాడంట. ఎలా తిరుగుతున్నాడు? ఎవరిని మింగడానికే. ఏం చేయడానికి? ఇప్పుడు నువ్వు అన్నం తిన్నావు అనుకో, మింగేస్తావా నవ్వులుతావా? నవ్వులి మింగుతావు. కానీ ఆడేం చేస్తాడంట? మింగేస్తాడు, అమాంతంగా మింగేస్తాడు. ఎక్కడైనా కొంచెం ఆడికి అవకాశం ఇస్తే ఆడు నిన్ను మింగేస్తాడు. నువ్వు అవకాశం ఇవ్వకూడదంటే వాక్యము నీలో ఉండాలి. వాక్యము నీలో ఉన్నప్పుడు అది వాడిని గద్దిస్తుంది. నీ పక్షంగా వాక్యము నిలబడిద్ది. కనుక వాక్యాన్ని మనం ఆస్వాదించాలి. వాక్యం విషయంలో మనం చాలా శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. ఈ వాక్యము నీకు తెలవదో నీకెంత ఉపయోగపడిద్దో. కనుక వాక్యము ద్వారానే మనము బలంగా ఉండగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనకి వాక్యం అనే బలం కావాలి. ఈ రోజు నుండి కూడా ఏ బలం కావాలి? వాక్యము ద్వారా మన ఆత్మలు బలంగా ఉంటే అప్పుడు బలంగా ఉన్నవాడు ఏం చేయగలడు? ఎగిరి మేఘం ఎక్కగలడు. ఏం చేయగలడు? దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన ఆత్మ బలంగా ఉందంటే మనం ఎగరగలుగుతాం. మన ఆత్మ బలహీనంగా ఉందంటే మనం ఎగరలేం. ఎవడు ఎగరగలదో? ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఒకడేమో రోగంతో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఇద్దరు తెచ్చి పక్కన పెట్టి అరే స్కేటింగ్ ఆడన్నాను, ఇలా తాడుతో ఆడతారు కదా, ఎవడ ఆడగలదు ఎక్కువ? ఎవడ ఎగరగలదు అలాగా? ఎవడైతే బలంగా ఉన్నాడో ఆరోగ్యంగా ఉన్నాడో వాడు ఎగరగలడు. ఆరోగ్యం లేనివాడు 2 సార్లు ఆవేశం వచ్చి నీరసం వచ్చి కూర్చుంటున్నాడు. ఈరోజు నీ ఆత్మ బలంగా ఉంటే రేపు దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నువ్వు ఎగరగలుగుతావు, మేఘం ఎక్కగలుగుతావు. నీ ఆత్మ బలంగా లేనప్పుడు నువ్వు ఎగరలేవండి, ఇక్కడే ఉండిపోతావు. అందుకు కాదు దేవుడు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. నీవు ఉండిపోయి అన్యజనులు ఉండిపోతే నీకు వాళ్ళకి తేడా లేదు. వాళ్ళు అంటారు అప్పుడు, ఎలా ప్రతిరోజు వెళ్ళావుగా, నువ్వు వెళ్ళలేదే పరలోకం, ఎక్కడే ఉండిపోయావు, మాతో పాటు నరకంలో ఏడుతున్నావు అని అడుగుతారు. అంతకన్నా దురదృష్టకరం ఏది ఉండదు. ఎంత కష్టపడి ఈ సమయాన్ని వెచ్చించి దేవుడి సన్నిధికి మనం వస్తున్నామంటే దేవుడు వచ్చినప్పుడు మనం ఎగరగలగాలంటే వాక్యమే మనలను నడిపించింది. వాక్యమే మనల్ని ఎక్కడ చేర్చింది? పరమునికి చేర్చింది. వాక్యం అంటే దేవుడు. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆయనే తీసుకువెళ్ళాలి. కనుక నీవు నేను వెళ్ళలేవండి అక్కడికి. వాక్యము నీలో నిలబడాలి. వాక్యం మనలో ఉంటే ఎప్పుడు గద్దించింది, మనం ఎప్పుడు బుద్ధి చెప్పింది. వాక్యం ఎప్పుడు మనలను మంచి మార్గంలో నడిపించింది. ఏదైనా తప్పు చేస్తున్నావు అనుకో, ఏదైనా బూతు మాట ఆడుతున్నావు అంటే ఏయ్ తప్పు అని నీలో నీ అంతరాత్మ గద్దించింది. వాక్యము నీలో ఉంటే. వాక్యము లేని వాడికే గద్దింపు ఉండదు, వాడు ఇష్టానుసారంగా మాట్లాడేస్తాడు. వాక్యము నీలో ఉంటే ఏముండాలి? గద్దింపు ఉండదు. ఇలాగే ఇద్దరు తల్లులు పోట్లాడుకుంటున్నారంట. ఏం చేసుకున్నారు? ఇద్దరు తల్లుల మధ్య పోట్లాడి వచ్చింది. ఒకరేమో ప్రభు సన్నిధికి మరి మనలాగా ఆరాధనకు వచ్చే ఒక విశ్వాసం, ఇంకొక ఆవిడ అన్యురాలు, అంటే దేవుణ్ణి ఎరగనావిడ. ఇద్దరు పోట్లాడి వచ్చింది. ఆవిడ పచ్చి బూతులు తిట్టేస్తుంది ఇవ్వండి. మరి ఇవి తిట్టకూడదు కదా, మన నోట బూతులు రాకూడదని బైబిల్ ఉంది. బైబిల్ ఏమంటుంది? మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను రాకూడదు. కొంతమంది సరసం మాటలు మాట్లాడతారు, వెటకారం మాటలు మనం మాట్లాడకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఖండితంగా ఉండాలి మన మాట. కనుక ఎందుకని ఖండితంగా ఉండాలంటే మన మాటను బట్టే రేపు తీర్పు ఉంటుంది. మన మాటను బట్టే తీర్పు జరిగింది. కనుక దేవుడు అన్నాడు నీ మాట ఒకలాగా ఉండాలి, అవునా కాదు, అంతే. ఇంకో మాట నీ నోటంతా రాకూడదు. ఆవిడ తిట్టేస్తుంది. పాపం ఈవిడ సహించలేకుండా కోపం వచ్చి మరి ఎంత తిట్టకూడదు. మనం ఏం చేయాలని
ఏమంటుందంటే దేవుని స్తోత్రం 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 అంటుంది. అలాగే ఆవిడ తిట్టినప్పుడల్లా మరి ఆడవాళ్ళు తిట్లు అంటే చాలా దారుణం అంటేగా, మీ వాళ్ళు అదైపోవాలి, మీ ఆయన ఇదైపోవాలని అంటారు కదా. ఆవిడ అంటే మీ ఆయనకు స్తోత్రం అంట. ఈవిడ అంటుంది మీ ఆయన అలాగైపోవాలంటే, ఈవిడేమంటుందంటే మీ ఆయనకు స్తోత్రం అంటుంది. ఇవి ఇంకో ఆవిడ మీ పిల్లలు అదే అయిపోవాలంటే మీ పిల్లలకు స్తోత్రం అంటుంది. ఈలోపు ఆవిడకి ఆలోచింది, ఇదేంట్రా, నేనేమో మీ ఆయన అదే అయిపోవాలి, మీ పిల్లలు ఇదే అయిపోవాలని తిడుతుంటే, ఈవిడేమో మీ ఆయన స్తోత్రం మీ పిల్లల స్తోత్రం అంటుంది. ఇదేదో కొత్త తిట్లాగా ఉందని ఆవిడ కూడా అలాగ అంటం మొదలెట్టింది. ఏమని? స్తోత్రం అంటుంది, దేవుని స్తోత్రం. మనం కూడా అలా మార్చాలండి. మన నోటి మాటే వాళ్ళు మార్చాలి. మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు గమనించాలి, వీళ్ళు దేవుడి బిడ్డలో. ఇక్కడ బూతులు మాట్లాడకూడదురా, ఇక్కడ పోగిరి మాటలు మాట్లాడకూడదురా, మనం వాళ్ళతో కలవకూడదు. ఎట్టి పరిస్థితిలో కలవకూడదు. బైబిల్లో ఒక చక్కని మాటలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి, చాలా విలువైన మాటలు సంఘం గురించి దేవుడు చెప్పారు. మరి ఈ లోకం అనేది సముద్రం అంటే మనము నావ అనే సంఘములో నడుస్తున్నాం. దేంట్లో? నావ అనే సంఘంలో నీవు ఉన్నావు. లోకం అనే సముద్రంలో నావ అంటే పడవ అనే సంఘంలో నీవు ఉన్నావు. ఇప్పుడు సముద్రం మీద పడవ ఉండొచ్చా లేదా? చక్కగా అవుతుంది. అదే పడవలోకి సముద్రం వచ్చింది అనుకో, ఏమైపోద్ది పడవ? ఇప్పుడు విశ్వాసమైన నీవు సంఘంలో ఉన్న పడవలో లోకం అనే సముద్రంలో వెళ్తున్నావు, నీకేమి భయం లేదు. అదే కనుక ఆ సముద్రాన్ని ఆ పడవలోనికి రానిచ్చావు అంటే, నీలోనికి రానిచ్చావు అనుకో, నీలోనికి రాణిస్తే ఏం జరిగిందంటే మునిగిపోతాం. ఏమైపోతాం? మునిగిపోతాం. కనుక అందరితో మనం సాంగత్యం చేయవచ్చు. సాంగత్యం చేసినంత మాట్లాడినా వారితో మనం కలవకూడదు, వారి మాటలతో మనం ఏకీపించుకోవాలి. కనుక మనం ఎక్కడ ఉన్నా మనలో ఒక ప్రత్యేకత కనబడాలి. ఏం కనబడాలి? ప్రత్యేకత కనబడాలి. క్రైస్తవుడు అంటేనే ఒక ప్రత్యేకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ యొక్క గుర్రాలు లేదా అవి బాగా దాణా తీసి చక్కగా బలంగా ఉన్నాయి. మనం కూడా ఎలాగ ఉండాలి అంటే బలంగా ఉండాలి. ఎలాగంటే వాక్య ఆహారాన్ని తిని, వాక్యాన్ని మనం ఆస్వాదించి మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడు దేవుడు వచ్చినప్పుడు మన ఎగిరి మేఘం ఎక్కలం. రెండోది ఏం జరిగిందంటే లోకంలో కలవకుండా ఉంటాం. దీనిలో లోకంతో కలవండి, ఏకీపించం. ఎందుకంటే వాక్యమైన దేవుడు నీలో ఉంటాడు. చాలా మంది విశ్వాసంలో మరి వాక్యం యెషయా అంటాడు, వారి చెవులార విని హృదయంతో గ్రహించట్లేదంట, వారు వదిలేస్తున్నారని రాయబడిన మాటలు ఉన్నాయి. కొంతమంది ఇక్కడ వింటారు మాటలు చక్కగానే ఓ అంటారు, మళ్ళీ బయటికి వెళ్ళాక ఒక్క మాట కూడా గుర్తుండదు. కానీ సీరియల్ చూడు, చక్కగా గుర్తు పెట్టుకొని పక్కన ఆవిడికి పోసగుచ్చినట్లు ఈవిడే డైరెక్షన్ చేసినట్టు చెప్తారు. అంటే ఈవిడే తీసిందే వాళ్ళు అనుకోవచ్చా. కొంతమంది అంటాడు ఆవిడ చెప్తే అచ్చు గుర్తున్నట్టు ఉండదండి. వాక్యం ఎందుకు గుర్తుండదో? ఏ తెల్లని అడిగింది అనుకో, ఏం చెప్పారమ్మా ఇవ్వాలంటే చెప్పాలి నువ్వు అలా అంది. ఇలాగా ఫరో యొక్క గుర్రాలతో పోల్చారు విశ్వాసులు. సంఘం మనము ఫరో గుర్రాలతో పోల్చబడ్డాం. వాటిలో ఉన్న విశిష్టమైన లక్షణాలు అవి మొట్టమొదటిగా నమ్మకమైనవి, రెండోదిగా వాటిలో ఐక్యత ఉంది, మూడోదిగా అవి తన సాక్ష్యాన్ని లేదా దైవచనుడిని అవి లాగేవిగా ఉన్నాయి, సంఘం బాధ్యతను తీసుకున్నవిగా, ఆ బరువును మోసేవిగా ఉన్నాయి. అలాగే ఐదోదిగా ఇవి ఎంతో బలంగా ఉన్నాయి. మనం కూడా వాక్యాన్ని తిని ఎలా ఉండాలంట? బలంగా ఉండాలి. అనేక మంది అనేక రీతులుగా మనల్ని శోధిస్తారు. అప్పుడు దేని ద్వారా మనం మాట్లాడాలంటే వాక్యం బట్టే మాట్లాడాలి. దేని బట్టి? సాతానుడు వచ్చి దేవుణ్ణి శోధించాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట దేవుణ్ణి శోధించాడు సైతానుడే. ఏమని? ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి తినో అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనం జీవించవచ్చు. వాక్యం సమాధానం. కనుక ఎవరు ఏ ప్రశ్న అడిగినా మన వాక్యం ద్వారా సమాధానం చెప్పగలగాలి. దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళకి చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయింది, తెలుసుకుంటారు. నీకే తెలియకపోతే ఇన్నాళ్ళు వచ్చి ఒక్క మాట కూడా నీవే నేర్చుకోలేకపోతే ఎవరికి ఏం చెప్పగలవు? ఎవరిని ఇక్కడికి నడిపించగలవు?
కనుక ఈరోజు వాక్యము మనలో నిలబడాలి. వాక్యం అనే ఆత్మచేత మనం బలపడాలి, చాలా బలంగా ఉండాలి. ఏ గాలి దుమ్ము ఎలాంటి వాటి ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే మనం తొనకకూడదు, పెనకూడదు అండి. పెనక్కోకుండా నిలబడి ఉండాలి. మనం ఏ పునాది మీద కట్టబడ్డామంటే రాతి బండ క్రీస్తు అనే పునాది మీద కట్టబడం. కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఏనాయన రానే మా దేవుడు ఉన్నారు. ఎప్పుడు చెప్పగలరా మాట? నువ్వు వాక్యాన్ని వింటే, వాక్యం నీలోకి వెళ్తే నువ్వు ఆ మాట చెప్పగలవు. నువ్వు వెళ్ళలేవు. వాక్యాన్ని అంగీకరించు. వాక్యం వినేటప్పుడు నువ్వు నిద్రపోతావు. అలాంటప్పుడు బాధ, కష్టము, శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చెప్పొస్తావు? తప్పిపోతావు, దారి తప్పిపోతావు, చెడు మార్గంలోకి వెళ్ళిపోతావు. ఇంకొక వాటిని ఆశ్రయిస్తావు నువ్వు వాక్యం వినకపోతే. ఇప్పుడు చాలా మంది దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు చేసే పనులు అదే. వాక్యాన్ని వెనకనే వేరొక ఆశ్రయాన్ని కల్పించుకుంటున్నారు. ఇంకొక వాడి దగ్గరికి వెళ్తున్నారు. రోజు ఏదైనా జరిగితే, ఏదైనా శ్రమ వచ్చిందా, లేకపోతే పిల్లలు ఏదైనా కలవరించినా, ఏదైనా జ్వరం వచ్చినా నువ్వు తాయితుల దగ్గరికే ఎందుకని వెళ్ళిపోతున్నావు? నువ్వు వాక్యం వింటలేదు. వాక్యం ఏం చెప్తుంది? ఆయనకి అసాధ్యమైన కార్యం ఉందా? యేసయ్యకి అసాధ్యమైనది ఉందా? ఏది లేదు. అలాంటప్పుడు ఎందుకు వెళ్తున్నావు? అంత శక్తివంతుడైన దేవుణ్ణి లేచుకొని ఇతరత్ర వాటిని ఎందుకు ఆశ్రయిస్తున్నావు? నువ్వు నీలో వాక్యం పనిచేయట్లేదు కనుక ఈరోజు నీలో వాక్యము బలపరచబడాలి. వాక్యం ద్వారా నువ్వు బలాన్ని పొందితే అది నిన్ను బలపరిచింది. తప్పు మార్గంలో వెళ్ళకుండా చూస్తుంది వాక్యం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నా పాదాలకు దీపము. చీకటిలో నేను ప్రయాణం చేసిన నీ వాక్యము నన్ను నడిపిస్తుంది. కనుక ఈ లోకం అనే చీకటిలో ప్రయాణం చేస్తున్నావు, వాక్యపు వెలుగులో నడువు. వాక్యం వెలుగులో నడవకపోతే, చీకటిలో నడిచే వారికి వెలుతురు లేదనుకో, వాడు గుంటలో పడతాడో, బురదలో పడతాడో, ములకంపలో పడతాడో తెలియదు. కానీ వాక్యము నీలో ఉంటే అది వెలుగుగా ప్రయాణిస్తే నువ్వు మంచి మార్గంలో నడుస్తావు. ఏ బురదలో పడవు, ఏ పాపిష్టి పనులు చేయవు, ఏ దుర్మార్గుల వల్ల నువ్వు పడవు. ఎప్పుడు వాక్యం నీలో ఉంటే అప్పుడు నువ్వు నీ ఆత్మ బలంగా పనిచేస్తుందండి, బలంగా ఉంటుంది. కనుక ఈరోజు మన ఆత్మలో ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. ఎలా బలంగా ఉంటాయంటే వాక్యాన్ని బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఎలా ఉండాలంట? బలంగా ఉండాలి. నేను ముగించేస్తున్నా, సమయం అయింది. కనుక మొట్టమొదటిది ఆ గుర్రాల్లో ఏముందంటే అవి నమ్మకమైనవి. మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. సంఘంలో అయినా ఎక్కడైనా సరే నమ్మకంగా ఉండాలి. రెండోది ఆ గుర్రాల్లో ఐక్యత ఉంది. మనలో కూడా ఏముండాలి? ఐక్యత ఉండాలి. మూడోదిగా ఆ గుర్రాల్లో ఏమున్నాయి? సంఘాన్ని మనం లాగాలి. ఆ గుర్రాలు ఏమో రథాన్ని లాగుతుంది, మళ్ళీ అలాగే రాజుని ఊరేగిస్తున్నాయి. నువ్వు సంఘాన్ని లాగాలి. మళ్ళీ అలాగే సంఘ నాయకుడు బాధ్యతను తీసుకోవాలి. ఈ సంఘం గురించి గొప్ప సాక్ష్యాన్ని నువ్వు అందరికీ తెలియపరచాలి. మరి నాలుగోదిగా ఏంటి అంటే ఈ యొక్క గుర్రాల్లో ఉన్న లక్షణం ఏంటంటే అవి బలమైనవి. ఎలాంటివి? బలమైనవి. నీవు కూడా ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అలాగే ఉన్నప్పుడే మనము స్థిరపరచబడుతున్నాం. దేవుడిలో అంటగట్టుబడి ఫలిస్తాం. కనుక వాక్యాన్ని మనలో ఉంచుకుందాం. ఎవరు చెప్పినా, చెప్పినా తోలనాడకుండా ఆ వాక్యాన్ని కనుక నువ్వు తీసుకోగలిగితే, ఈ వాక్యము నాదే, ఈ మాట నాదే, దేవుడు నాతోనే ఈరోజు మాట్లాడాలని నువ్వు అంగీకరించగలిగితే నీ బ్రతుకు మారింది, నీ ఆలోచన విధానం మారింది, నీ పరిస్థితులు మారితే వాక్యమే సమస్తము చేయగలిగింది. వాక్యం ఏం చేసింది? సమస్తాన్ని చేసింది. వాక్యం అంటే దేవుని మాట. వాక్యం అంటే ఏంటి? దేవుని మాట. ఆ మాట ద్వారానే సృష్టి కలిగింది. కనుక ఈరోజు నీ జీవితం కూడా మార్పు చెందాలంటే వాక్యం కావాలి. ఆ వాక్యం ద్వారా మనం కూడా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఎలాంటి వాటికి మనం తొట్టిల్లకుండా, తప్పిపోకుండా, మరి తొలగిపోకుండా ఉండాలి. కనుక అటు రీతిగా మనం ఉందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదనని మరి సొలొమోను మహారాజు చెప్పిన మాట. ఓ సంఘమా, మరి నిన్ను
ఆ ఫరో యొక్క రథానికి కట్టిన గుర్రములతో సొలొమోను ఎందుకు పోల్చాడు? అవి ఎంత నమ్మకంగా ఉన్నాయో, మరి ఈరోజు నీవు సంఘంలో నమ్మకంగా ఉన్నావా? దీన్ని నువ్వు పరిశీలించుకో. దైవజనుడు నమ్మగలగాలి, నా బిడ్డ నమ్మకస్తురాలు అని చెప్పగలగాలి. లేదా నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? రెండవదిగా ఆ యొక్క గుర్రాల్లో కనబడే లక్షణము ఐక్యత. మరి నీలో ఐక్యత ఉందా? మరి సంఘములో ఐక్యంగా ఉంటున్నావా? కుటుంబంలో ఐక్యంగా ఉంటున్నావా? నీలో ఐక్యత కనబడుతుందా? మూడవదిగా ఆ గుర్రాలు రథాన్ని, రాజుని లాగుతూ ఊరేగిస్తున్నాయి. కనుక ఈరోజు సంఘ కాపరి బాధ్యత నీతిగా తీసుకొని మోస్తున్నావా? నాకెందుకులే అని పట్టించుకున్నట్టు ఉంటున్నావా? నువ్వు అలా పట్టించుకోకపోతే దేవుడు నిన్ను పట్టించుకోడు. కనుక ఆ రథాన్ని ఎలాగ లాగుతున్నాయో ఆ సంఘాన్ని నువ్వు లాగాలి. రథం మీద ఉన్న దైవజనుని ఎలాగ మోస్తున్నాయో నువ్వు అలాగ దైవజనుని బాధ్యతను నువ్వు తీసుకోవాలి. అలాగే ఆయన యొక్క సాక్ష్యమును నీ ద్వారా ప్రజలకు తెలియపరచాలి. గుర్రాలు బలంగా ఉన్నాయి, నీవు కూడా వాక్యము ద్వారా బలపరచబడాలి. నీ ఆత్మ బలంగా ఉండాలి. ప్రార్థన చేసుకో. ప్రభా, ఈ 4 విషయాలు నాలో ఉండాలి నాయన. ఒకవేళ నేను లేనేమో నాకు, కనుక నమ్మకస్తులైన వారికి దీవెనలు మెండుగా కలిగిన అన్నావు. అందుకే నా మీద దీవెనలు లేవేమో ప్రభా. ఇక నుండే నేను నమ్మకంగా ఉంటాను నాయన అని ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకు. ఇక నుండి నేను సంఘంలో ఐక్యంగా ఉంటా, అందరితో సమాధానంగా ఉంటా, ప్రేమగా ఉంటాను నాయన అని దేవుడి దగ్గర తీర్మానం చేసుకో. అయా సంఘ బాధ్యత, సంఘ